ముఖ్యంగా ఈరోజు రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయం నుంచి గౌరవ ఎమ్మెల్యే మరియు సీనియర్ జనసేన నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా దుష్ట చతుష్టయం అంటారు, వాళ్ళు వాడతారు వైసీపీ వాళ్ళు ఎక్కువగా. ఇక్కడ ఆ చతుష్టయం అనే వ్యక్తి ఈ ముగ్గురి తెర వెనక ఉన్నాడు. రావణం, శ్రావణం, ప్రకాష్ రాజ్ వెనకల ఈరోజు ఓపెన్ అయిపోయాడు. ఆయనే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పార్టీని అధఃపాతాళానికి తొక్కుతామని చెప్పి తొక్కినటువంటి మా నాయకుడికి మళ్ళీ ఆ పార్టీ కోలుకోలేక కుల, మత, ప్రాంత ఈ విద్వేషాల మీద ఆధారపడి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మొట్టమొదటిసారి చెప్తున్నాం మేము. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ రావణ్ అరెస్టుకు అంత తల్లాడిల్లిపోతున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇక్కడున్న జడా శ్రావణ్ తప్పించి నిన్న ఎయిర్పోర్ట్ లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి రావణ్ యొక్క కొలీగ్ అయినటువంటి గగన మీద ఆయన ఆశీర్వాదం ఇచ్చిపోయాడు. అంటే దీని అర్థం ఏంది? ఇక్కడ మళ్ళీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి ఆ ఫోన్లో ఉన్న విషయాలను బయటికి తీయొద్దన్నారు. మీరేమో ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, మొత్తం గవర్నమెంట్, లోకేష్ అందరి గురించి మాట్లాడతారు. మీరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తారు. నక్సలైట్లు, టెర్రరిస్టులు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ నాకు భారతదేశం అనేది ఇష్టం లేదని చెప్పి మీరు భారతదేశంలో ఉండి ప్రవర్తిస్తారు. మీ ఫోన్లో ఉన్న విషయాలు ఏంటో ఓపెన్ చేయకూడదని. ఎందుకని? ఈ ఫోన్లో ఉంటే తాడేపల్లి నుంచి ఎవడు మాట్లాడినాడు, ఎవరు ఫండింగ్ చేసినారు, దాంట్లో ఉన్నటువంటి రాసలీలు ఏంటి, ఎవరికి ఏ సంబంధం ఉందని చెప్పి ఇప్పుడు బిత్తరపోయి అవన్నీ వెనక్కి తీస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. మీలాంటి నీచులు సంఘ విద్రోహక శక్తులను ఆల్మోస్ట్ ఆల్ భారతదేశం ఎన్ఐఏ కూడా ఇది ఇచ్చింది. ఈ ఎన్ఐఏ కూడా మీ వంతు చేసే ప్రక్రియ ఉంది. అందరూ ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఒకవేళ ప్రశ్నించాడు దానికి ఉపా చట్టమా అని. మరి అంత పెద్ద ఎమ్మెల్యే మీ పార్టీలో గెలిచిన ఎంపీకి, గతంలో మీ పార్టీలో గెలిచినటువంటి ఎంపీని త్రిబులార్ను మీరెందుకు దేశద్రోహం కేసు పెట్టారు? ఏం చేశాడు ఆయన? దేశద్రోహం. మిమ్మల్ని విమర్శించాడు, దేశద్రోహం పెట్టారు కదా. మరి ఇక్కడ విమర్శలకు రావణ్ మీద పెట్టింది కాదు, అతనికి ఈ ఇండియన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ కు చేసినటువంటి ఆధారాలు పూర్తిగా గవర్నమెంట్ కు దొరికే ఉపా చట్టం పెట్టింది. ఈరోజు ఈ ఉపా చట్టంతో ఇంకతను ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలి. ఈ విషయంలో ఇరుక్కున్నటువంటి ప్రకాష్ రాజు మరియు జడా శ్రావణ్ దీని వెనక ఉన్నటువంటి ముసుగు దొంగ. మేమైతే వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనే చెప్తున్నాం ఓపెన్ గా. ఈ ముసుగు దొంగల వ్యవహారం కూడా పూర్తిగా బయటకు తీసి సంపూర్ణంగా ఈ గవర్నమెంట్ ఈ ద్రోహులందరినీ శిక్షించాలని చెప్పి తెలియజేసుకున్నాం. చివరిగా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే కదా మేము మాట్లాడినాము అని చెప్పి కొంతమంది నీచంగా, అంటే బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ పరిస్థితిలో తన భార్యలను, తన బిడ్డలను నీచాతి నీచంగా బోరుగడ్డ అనిలు తదితర మాటలు మాట్లాడితే మాట్లాడిన మాట అది. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మీకు నేను సూటిగా ఒక ప్రశ్నిస్తున్నా, కొన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయల దానం చేసినాడు పవన్ కళ్యాణ్ గారు. అది మీకు కనపడలేదా? ఆయన మాట్లాడిన, ప్రశ్నించిన మీరు ఆయన చేసినటువంటి రైతులకు, కౌలు రైతులకు 3,000 మందికి దానం, ఇలా ఒకటే రెండా ప్రతి పిల్లవాడికి ఈరోజు ఆయన జీతంతో కూడా త్యాగం చేసి సహాయం చేస్తుంటే అది మీకు కనిపించలేదా అని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని కుట్రలు పన్నినా మా నాయకుడిని ముందుండి, మా నాయకుడు యొక్క పరిస్థితి, భారతదేశం యొక్క ఆస్తి, మా నాయకుడు భారతదేశ ప్రథమ దేశభక్తుడు అని చెప్పి తెలియజేసుకుంటూ, మీలాంటి వాళ్ళు వందలు వేలు మాట్లాడిన సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన.